నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ 3వ మైల్ సమీపంలో శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్లకు నగర శాసనసభ్యులు పి అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఇక అలాగే పెండింగ్లో ఉన్న మదననగర్లో డ్రైన్లు, మల్లెతోటకు సంబంధించిన రోడ్డు, డ్రైన్ కిసాన్ నగర్కు చెందిన 2 వీధులకు డ్రైన్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని, దీంతో దాదాపు 90% మేజర్ పనులన్నీ పూర్తవుతాయన్నారు. ఇక ప్రతి డివిజన్లో చిన్న పనులు కూడా వదలకుండా అన్ని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ సంక్రాంతి, అశ్విని, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రాంతాలు తిరగం, మనం ఎక్కడా పర్యటించాం, కానీ కేవలం ఒక బురద చల్లుతారు. సరేనాయా, చర్చకన్నా రండి, నేనేం చేశానో ప్రశ్ముఖంగా నువ్వేం చేసావో ప్రజలకు తెలియజేస్తావు అంటే దానికి కూడా మేము రాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక డిబేట్, ప్రజలకి తెలియాల్సిన డిబేట్, ధైర్యంగా అధికారంలో ఉన్నవాడిని, గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ప్రెస్ సాక్షిగా నెల్లూరు నగర ప్రజలకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తాం, ఒక డిబేట్ పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తాం. నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఒక వార్డులో ఎన్నెన్ని పనులు చేసాం. దాదాపు ఉదాహరణకి ఈ వార్డులో ఒక సంక్షేమం తీసుకుంటే కూడా ఈ ఒక్క 3వ డివిజన్కి 75 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి నేరుగా అందించాం. ఈ విధంగా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే దాదాపు ప్రజలకి 2,000 కోట్ల రూపాయలు ప్రజలకి సాయం చేసాం. ఇది కాకుండా దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభించడం జరిగింది. ఎన్ని పార్కులు చేశాం, ఎన్ని స్కూల్స్ చేశాం, ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం, ఎన్ని రోడ్లు, చిన్న రోడ్లు 30-40 సంవత్సరాలుగా పోదానికి ఇబ్బంది పడుతున్న రోడ్లని ఎన్ని పూర్తి చేశాం, ఎన్ని డ్రైన్స్ పూర్తి చేశామనే దానికి చర్చకి నేను సిద్ధం. మీరెన్ని పార్కులు కట్టారు, మీరు ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు, ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాం మేము. మీరు ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారా? ప్రతి హై స్కూల్ని రూపురేఖలు మార్చింది ఈ ప్రభుత్వం. మీరు ఒక్క హై స్కూల్నన్నా రూపురేఖలు మార్చారా? దాదాపు 22 పార్కులు నేను కట్టించాను. మీరు కనీసం ఒక 2-3 పార్కులైనా నెల్లూరు నగరంలో చేశారా? డెవలప్మెంట్ ఇంకా మీరు చేశారా, నేను చేశారా? ఈరోజు ఈ ప్రాంతం మైపాడ్ రోడ్డు, ఇంకో నెల లోపల సెంట్రల్ లైటింగ్ పడుతుంది. ఏదైతే మైపాడ్ రోడ్డు ఉందో మొత్తం అంతా కూడా వాకింగ్ స్ట్రెచ్ పడుతుంది. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటే దాన్ని మా రూపుమాపలు మార్చింది మేము కాదా? 2 అండర్ పాస్లు, రంగనాయల స్వామి గుడి, అలాగే వారధి దగ్గర రైల్వే అండర్ పాస్లు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు గేటు పడితే ఆగే దగ్గర నుంచి ఈరోజు ఆ 2 50-80 కోట్ల రూపాయలతో టెండర్స్కి వెళ్ళింది. ఆ టెండర్స్ తీసుకొచ్చి వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతున్న రైల్వే కింద అది తీసుకొచ్చింది నేను కాదా? నెల్లూరు నగరానికి సంబంధించి 133 kVకి సంబంధించి కరెంట్ ఇబ్బంది దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు నగరంలో పాత పెద్ద హాస్పిటల్ ఏదైతే మన డిఎంహెచ్ ఆఫీస్ ఉందో 40దో అది తీసుకొచ్చి అది శంకుస్థాపన చేస్తున్నాం. అది పూర్తయితే 6 నెలలు కానీ సంవత్సరం లోపల నెల్లూరు నగరానికి ఎట్టి చిన్న కరెంట్ ఇబ్బంది లేకుండా అది తీసుకొచ్చింది నేను కాదా? ఫ్లైఓవర్ తీసుకొచ్చింది నేను కాదా? పెన్నా బ్యారేజ్ పూర్తి చేసింది నేను కాదా? మీరు ఏం చేసినారు? ఏమన్నా అంటే నేను 12% వడ్డీతో హడ్కో రుణం తీసుకొచ్చి గుంతలు దువ్వాను నెల్లూరు నగరం అంతా. ఈరోజు దాన్ని చేయాలంటే ప్రజలందరూ కూడా ఇంటికి 10,000 కట్టండి. ఇది మీరు తీసుకొచ్చింది కాదా? చర్చకు నేను సిద్ధం. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు, కేంద్ర మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉంటే అప్పు లేకుండా తీసుకోవాల్సింది. అదే కాకినాడ, తిరుపతి, రాజమండ్రి లాంటివన్నీ కూడా 1000 కోట్లు అప్పు లేకుండా డెవలప్ చేశారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరుకి నేను ప్రేమ కురిపిస్తున్నానని చెప్తున్నాను. నువ్వు మాత్రం నెల్లూరు ప్రజల మీద అప్పు రుద్దావు. సరే, ఆ అప్పు మీ ప్రభుత్వం కట్టిందా? లేదు. 800 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది. అప్పు కూడా వడ్డీతో సహా 14% వడ్డీని కాదా? అంటే అప్పులు మేము తెచ్చి చేస్తాం, పక్క ప్రభుత్వం వచ్చి కట్టుకొని నేను సంకలు గుర్తుకుంటుంటారు కాదా? ఎన్ని చర్చకు రండి, ప్రజలకు తెలియజేస్తాం. నిజమేంటి, అబద్ధమేంటి, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు నిధులు తీసుకొచ్చారు,
ఎవరు రూపురేఖలు మార్చారు? నేను సిద్ధంగా ఉన్నానబ్బా, ప్రజలకు తెలియజేద్దాం. నువ్వు తీసుకొచ్చిన అప్పుని ఎవరు కట్టారు? నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం అందింది? ఆడ మార్కెట్ కట్టాడు, ఎక్కడ? చేపల మార్కెట్ పక్కన. మీ అందరూ ప్రెస్ వాళ్ళు వెళ్ళండి, వాళ్ళు పాప అంగళ్ళు అమ్ముకోట్ల 80% అంగళ్ళు ఖాళీ. మేము ఆ చిన్న గూట్లో పోలేమన్నారు. ఆ 20% ఉన్న పాత బట్టల వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రోడ్లో పెట్టుకున్నారు. ఎండనగా వాన వస్తే వాళ్ళకి షెల్టర్ కూడా నేను వేసిన. ఇది నువ్వు చేసిన డెవలప్మెంట్.